వర్షం వస్తే చాలు రైతులు పంట పొలాల్లో అడుగు పెట్టాలంటే భయపడి జంకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే భూమి కుంగిపోయిన కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడే కానీ భూమి కుంగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులు కావచ్చు ఇతరత్ర ప్రాణ నష్టం జరగలేదనే చెప్పవచ్చు. కానీ భూమి అసలు కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘుబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం. ముందుగా మీరు అసలు ఎందుకు సార్ భూమి 6 అడుగులు 7 అడుగుల మేర ఒక రకంగా అదేదో ఉపద్రవం పైనుంచి వచ్చి పడినట్టుగా అనిపిస్తుంది, ఒక్కసారిగా కుంగిపోవడం ఎలా చూడొచ్చు అంటారు? అవునండి, ఇది యాక్చువల్గా అక్కడ ఉన్న భూమి కింద ఉన్న శిలల వలన అంటే రాక్స్ వలన ఇది జరుగుతుంది. ఈ శిలలు లైమ్ స్టోన్ అంటాం దీన్ని. ఇది సున్నపురాయితో ఏర్పడిన శిలలు ఉండటం వలన భూమి కింద అవి గ్రౌండ్ వాటర్ అంటే మన అండర్ గ్రౌండ్ వాటర్ వలన అవి కరిగిపోవడం వలన ఇది ఏర్పడుతుంది. దీన్ని మనం జియలాజికల్గా దీన్ని క్యాస్ట్ టోపోగ్రఫీ అంటాం అనమాట. సో ఇలాంటివి ఈ ఉన్న చోట ఇలాంటి భూమి కుంగడం జరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే మన కడప అన్నది కడప బేసిన్ అన్న ఒక బేసిన్కి మధ్యలో ఉంది. హార్ట్ ఆఫ్ ది కడప బేసిన్ మన కడప. సో ఆ కడప బేసిన్ కూడా మన కడప పేరే పెట్టడం జరిగింది. ఈ కడప బేసిన్ అన్నది ఆల్టర్నేట్ రాక్స్ ఆఫ్ అంటే ఆల్టర్నేట్ శిలలు క్వార్ట్జైట్స్, లైమ్ స్టోన్స్, డోలమైట్స్, ఈ అంటే కార్బోనేషియస్ రాక్స్, క్వార్ట్జైట్స్, సిలిషియస్ రాక్స్, ఈ ఆల్టర్నేట్ బ్యాండ్స్తో ఏర్పడి ఉంది ఈ కడప బేసిన్ అన్నది. సో ఎక్కడైతే ఈ క్వార్ట్జైట్స్ ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అంతా గట్టిగా ఉంటుంది, అంటే కుంగదు. ఎక్కడైతే ఈ డోలమైట్స్, లైమ్ స్టోన్స్ ఇవి రెండు కూడా కార్బోనేషియస్ రాక్స్ అంటాము. వీటి లక్షణం ఏంటంటే వాటర్లో ఇవి కరిగిపోతాయి, వాటర్లో కరుగుతాయి. కాబట్టి ఇవి ఉన్న చోట ఇలాంటి గుంతలు ఏర్పడతాయి. వీటిని సింక్ హోల్స్ అంటాం. జియలాజికల్గా వీటిని సింక్ హోల్స్ అని అంటాము. ఈ సింక్ హోల్స్ ఏర్పడడానికి ప్రధాన కారణము ఈ లైమ్ స్టోన్స్, అక్కడున్న భూమి ఉపరితలము లేదా అండర్ గ్రౌండ్. సో అది శిలలు, ఈ లైమ్ స్టోన్స్ మరియు డోలమైట్స్ శిలలతో ఏర్పడి ఉండటం వలన ఇలాంటి సింక్ హోల్స్ ఏర్పడతాయి. సార్ ప్రధానంగా మీరు అన్నట్లు ఏదైతే సింక్ హోల్స్ పడడానికి ప్రధాన కారణము డోలమైట్స్, తర్వాత లైమ్ స్టోన్స్ అంటున్నారు. లైమ్ స్టోన్స్ అనేటివి ఏ లేయర్లో ఉంటుంది? అంటే భూమికి పైన కొన్ని లేయర్ల పాటు ఉంటుందని అంటారు కదా, అది ఇప్పుడు ఇది ఏ లేయర్లో ఉంటే ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి? అంటే ఎన్ని లేయర్ల కింద అన్నది కాదు, కానీ ఇందాక చెప్పుకున్నాం కదా, క్వార్ట్జైట్స్, లైమ్ స్టోన్స్, డోలమైట్స్, మళ్ళీ క్వార్ట్జైట్స్, మళ్ళీ లైమ్ స్టోన్స్, డోలమైట్స్, అట్లా ఆల్టర్నేట్ బ్యాండ్స్తో ఏర్పడి ఉంటుంది. కొన్ని చోట్ల ఇది 50 అడుగుల వరకు ఉంటుంది, ఇంకొన్ని చోట్ల తక్కువ, అంటే ఒక 10 ఫీట్ అట్లా కూడా మందం, దాని యొక్క థిక్నెస్ 10 ఫీట్ ఒక చోట ఉంటుంది, ఒక చోట 50 ఫీట్ ఉంటుంది. సో ఎక్కడైతే ఎక్కువ మందం ఉంటుందో అలాంటి చోట మనకి ఈ సింక్ హోల్స్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే అది కరుగుతూ వస్తుంది. మేబీ ఇంకొక 100 ఇయర్స్ తర్వాత ఇంకో 200 అక్కడ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడైతే తక్కువ మందం ఉంటుందో, ఈ లైమ్ స్టోన్స్ ఎక్కడైతే తక్కువ మందంతో ఉంటాయో, అంటే అన్ని చోట్ల ఒకే మందంతో ఉండాలని అన్న ఇది కూడా లేదు. అవి యాక్చువల్గా ఈ లైమ్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే కెమికల్ డిపాజిషన్ అంటాం అన్నమాట. ఈ కెమికల్ డిపాజిషన్ వలన ఈ లైమ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇంకా ముందుకు వెళ్ళి చెప్పాలంటే ఒకప్పుడు మనం ఉన్న ప్రదేశం అంతా సముద్రము ఉండేది ఇక్కడ. ఈ సముద్రం ఉండటం వలన ఈ గ్రానైట్ శిలలు, అంటే ముందు మన భూమి ఫామ్ అయినప్పుడు ముందున్న శిలలు గ్రానైట్ శిలలు. సో మిగతావన్నీ కూడా వాటి నుంచి ఏర్పడినవే. ఈ గ్రానైట్ శిలలు ఈ సముద్రపు అలల తాకిడికి ఆ కెమికల్ డిపాజిషన్ జరిగి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ లైక్ క్వార్ట్జైట్స్, లైమ్ స్టోన్స్, డోలమైట్స్ ఇవన్నీ ఏర్పడి ఉంటాయి. ఈ డోలమైట్స్, లైమ్ స్టోన్స్ ప్రత్యేకంగా కెమికల్ డిపాజిషన్ వలన ఏర్పడతాయి అన్నమాట. సో ఇవి థిక్నెస్ ఒక్కో చోట ఒక్కొక్క రకంగా, అంటే సోర్స్ రాక్ యొక్క అవైలబిలిటీని బట్టి ఆ థిక్నెస్ ఆధారపడి ఉంటుంది అనమాట. తక్కువ థిక్నెస్ ఉన్న చోట త్వరగా కరిగిపోతుంది కాబట్టి త్వరగా సింక్ హోల్స్ ఏర్పడతాయి. మనకు ఇక్కడ చింతకొమ్మ దీని దగ్గర ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా సింక్ హోల్స్ ఏర్పడడం జరిగింది. సో అక్కడ కూడా సేమ్ రాకే ఉంది. ఇప్పుడు ఏర్పడిన ప్రదేశం కూడా దువ్వూరు దగ్గర రామాపురం. సో ఆ ప్లేస్లో కూడా ఈ లైమ్ స్టోనే. సో ఇదంతా కూడా
కోయిలకుంట్ల లైమ్ స్టోన్ అంటాం అనమాట. ఇది అప్పర్ కడప బేసిన్ కర్నూలుకు సంబంధించిన రాక్, ఇది కోయిలకుంట్ల లైమ్ స్టోన్ అంటాము. సో ఇక్కడ ఎక్కడైతే మనకు సింక్ హోల్స్ ఇంతకుముందు చింతకొండ దగ్గర ఏర్పడినాయో అవి కూడా కోయిలకుంట్ల లైమ్ స్టోన్సే. ఇక్కడ ఉన్నది కూడా కోయిలకుంట్ల లైమ్ స్టోన్స్. అంటే ఈ రాక్ లేయర్ అంతా ఒకే లేయర్ అనమాట. అంటే ప్యాచెస్గా ఉంది. ఈ ప్యాచెస్గా ఎందుకు ఉంటుంది అంటే డిస్టర్బెన్సెస్, ఫాల్టింగ్, సో ఇవన్నీ జియలాజికల్ టర్మ్స్, ఫాల్ట్స్, ఫోల్డ్స్, సో వీటి వలన ఈ ప్యాచెస్గా ఉంటుంది అనమాట. ఈ డిస్టర్బెన్సెస్ వలన అర్త్ డిస్టర్బెన్సెస్ వలన ఇవి ప్యాచెస్గా ఏర్పడినాయి, అక్కడక్కడ మిగిలినాయి. సో ఇప్పుడున్న ప్రదేశము యాక్చువల్గా థ్రస్ట్ ఫాల్టింగ్ అంటాము. సో ఇవన్నీ జియలాజికల్ టర్మ్స్. సో బేసిక్గా మనకి సింక్ హోల్స్ ప్రధానంగా ఎందుకు ఏర్పడతాయంటే ఈ లైమ్ స్టోన్స్ ఉండడం వల్లనే. సార్ నేనేమంటానంటే రైతు పంట పొలాల్లోకి పోవాలంటే బలపెడతాను, ఎందుకంటే వర్షం వచ్చిన ప్రతిసారి. సో పాలక ప్రభుత్వాలు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కానీ ఆ రైతుకు ఆయన సాయిల్ టెస్ట్ చేస్తారు, అన్ని టెస్టులు చేస్తారు. మరి ఎందుకు దీంట్లో లైమ్ స్టోన్ ఉంది, దీంట్లో డోలమైట్ ఉంది, అది కరిగిపోవడం వల్ల భూమి ఇంకిపోతుంది, భూమి ఇంకుడు మీకు గుంతలు పడతాయి, ఒక 10 అడుగులు 20 అడుగులు. గతంలో కూడా చూసాం మనం, చీకదిలో దాదాపు 20 అడుగుల్లో పడింది, ఒక పెద్ద అదేదో చెరువులాగా ఏర్పడినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు అటు పూర్తి స్థాయిలో ఇది లైమ్ స్టోన్ పలానా చోటు ఉంది, దీంట్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నటువంటి భావన ఎందుకు కలగజేయలేకపోతే? అంటే ఇది మ్యాపింగ్ అయితే జియలాజికల్ జిఎస్ఐ వాళ్ళు మ్యాపింగ్ ఎప్పుడో చేసినారు. దీన్ని 70s మ్యాపింగ్ అంతా అయిపోయింది. ఆ మ్యాప్స్ కూడా మన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. రైతులు ప్రత్యేకంగా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, థిక్నెస్ను బట్టి ఇది కరగడం జరుగుతుంది. అంటే ఇది ఇన్ని రోజుల తర్వాత కరుగుతుంది అంటే గ్రౌండ్ వాటరు 2 ఇవి ఉన్నాయన్నమాట కారణాలు. ఒకటేమో గ్రౌండ్ వాటర్, ఇంకోటి థిక్నెస్ ఆఫ్ లైమ్ స్టోన్. సో ఈ 2 ప్రధాన కారణాలలో గ్రౌండ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి చోట త్వరగా కరగడం జరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ లేని చోట కరగదు, అట్లే ఉంటుంది, ఎందుకంటే దానికి కరిగే అవకాశం లేదు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం లైమ్ స్టోన్ ఉందని చెప్పగలం, కానీ అది ఖచ్చితంగా కరిగిపోతుంది అని చెప్పలేము. అది ఎవరు చెప్పలేదు, అది నేచర్. సో ప్రకృతి సహజంగా జరిగే ఇది కాబట్టి, ఒక ప్రాసెస్ కాబట్టి దాన్ని మనము ప్రిడిక్ట్ చేయలేము. ఇన్ని రోజులు ఇది కరుగుతుంది, లేదా ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఇంత ఉంది కాబట్టి ఇది త్వరగా కరిగిపోతుందని చెప్పలేము. మీకు ప్రత్యేకంగా లైమ్ స్టోనే ఉంది ఈ ప్లేస్లో అన్నది మ్యాప్స్ ఉన్నాయి మన దగ్గర, మ్యాపింగ్ ఆల్రెడీ చేసేసినారు. సో ఆ మ్యాప్స్ను బేస్ చేసుకుని ఎవరైనా ఒకవేళ ఏదైనా రైతు అప్రోచ్ అయ్యి ఏమున్నాయి సార్ ఇక్కడ కింద శిలలు అని అడిగితే, ఎవరినైనా సరే గవర్నమెంట్ని అడిగినా, గవర్నమెంట్ దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, ప్రత్యేకంగా వాళ్ళు అడిగితే చెప్పొచ్చు. అంటే మీరు అన్నట్లు నేనేమంటానంటే లైమ్ స్టోన్ గ్రౌండ్ వాటర్ని బేస్ చేసుకొని కరిగిపోతుంది అంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉండి కరిగిపోయిన సందర్భంలో అక్కడ రైతుకు తెలియదు కదా సార్, ఇక్కడ కింద నా గ్రౌండ్ లో లైమ్ స్టోన్ ఉంది, అది డోలమైట్ ఉంది, కరిగిపోతుంది అన్న విషయం ఆయన తెలియదు కదా. నేనేమంటే అది రైతులకు అవగాహన కల్పించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంట? ఇది మంచి ప్రశ్న. ఇలాంటి వాటి కోసము ఎవరైనా చొరవ తీసుకుని ఒక ఎన్జిఓస్ కానీ లేకపోతే అవకాశం ఉన్నవాళ్ళు అంటే ఒక అవగాహన సదస్సు లాంటివి ఏర్పాటు చేసి ఈ లైమ్ స్టోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసిన వాళ్ళు, అంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఉంది, ఏవైనా అవగాహన సదస్సులు రైతులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా మీరు చెప్పిన సమస్యని పరిష్కరించవచ్చు. అవి కూడా ఒకవేళ అంటే ఇప్పటివరకు మనకి 2 చోట్ల మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి. వేంపల్లిలో కూడా వచ్చింది సార్, వేంపల్లి అశోక్ నగర్లో కూడా ఇదే పరిస్థితి, గతంలో కూడా మేము చూసాం, అక్కడ చూసాం. ఓకే, అవునులేండి. సో ఇలాంటి అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే మన డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉన్నారు, వీళ్ళు ఏమైనా చొరవ తీసుకుని మా ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ మ్యాప్స్ మా దగ్గర ఉంటాయి, మా ద్వారా ఏవైనా అవగాహన సదస్సులు రైతులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకి అవగాహన కల్పించవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు మనం చెప్పలేదు అనుకోండి సార్ రైతులకు, ఫర్ ఎగ్జాంపుల్ రైతు ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలతో సెలవు టైంలో అక్కడికి వెళ్తూ ఉంటారు, అనుకోకుండా ఒక్కసారిగా భూమి కుంగిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబం అంతా కూడా దాంట్లో ఈడిపోయే పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఉపద్రవమే రేపు ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది కదా స్పష్టంగా. ఇది మీరు అన్నట్లు ఇక్కడ కడప జోన్ అంతా కూడా లైమ్ స్టోన్ డోలమైట్ తో ఉంది అంటున్నారు. అది చిన్నగా పాకి కడప నగరానికి రాదన్నటువంటి గ్యారంటీ లేదు కదా. అంటే కడప నగరము మీరు ప్రత్యేకంగా అడిగినారు కాబట్టి కడప నగరం గురించి చెప్తున్నా. కడప నగరం కింద లైమ్ స్టోన్స్ లేవు, షేల్స్ అని నంద్యాల షేల్స్ అంటాం అనమాట. ఈ షేల్స్ మీద కడప నిర్మితమైంది కాబట్టి కడప నగరానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఇలాంటివి జరిగే అవకాశం లేదు కడప నగరానికి ప్రత్యేకంగా.
అంటే మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. ఇంకా ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడైతే ఈ ప్యాచెస్గా లైమ్ స్టోన్స్ అండ్ డోలమైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కరిగే అవకాశం ఉందో దానికోసము ఆ, నేను నా నా వ్యక్తిగతంగా కూడా నేను ప్రపోజ్ చేస్తున్నా. మన డిస్టిక్ మన జిల్లా అధికారులు ఎవరైనా చొరవ తీసుకొని అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే మా ద్వారా ఆ, వాళ్ళకి కొంచెం రైతులకి కొంచెం మేలు జరగవచ్చు. మా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి. మేము ముందస్తుగా కూడా ఒకవేళ ఏమైనా వివరణ కావాలన్నా కూడా ఇవ్వగలం. ఎక్కడెక్కడైతే లైమ్ స్టోన్స్ ఉన్నాయి, ఎక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ అవకాశం ఉంది అంటే జరుగుతుంది ఖచ్చితంగా అని మేము కూడా చెప్పలేము. అది ప్రకృతి కాబట్టి ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎక్కడైతే అవకాశం ఉందో అలాంటివి ముందస్తుగా మేము మ్యాప్స్ కూడా చేసి ఇవ్వగలము. దానికి కొంత అంటే వీళ్ళు కూడా మాకు సహకారం అవసరం అవుతుంది, జిల్లా అధికారుల సహకారం. సార్ మీరు పరిశోధనలు జరిపింటారు. అవును. కడప జిల్లాలో ఏ ప్రాంతాల్లో లైమ్ స్టోన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? ఏ ప్రాంతాల్లో అంటారు? మనకి చింతకొమ్మ దిన్నె ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నామని కాదు. తర్వాత వేంపల్లి, వేముల, ఇటువైపుకి వస్తే దువ్వూరు, కాజీపేట దగ్గర ఈ లైమ్ స్టోన్ మైనింగ్ కూడా జరుగుతూ ఉంది. కాజీపేట తర్వాత ఇటు వెళ్తే కమలాపురము, నిరుజీవి. సో నిరుజీవిలో కూడా మనకి లైమ్ స్టోన్ మైనింగ్ జరుగుతూ ఉంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు. సో ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా లైమ్ స్టోన్ ఉంది. అయితే అక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు అటువైపు దాదాపు 50 మీటర్స్ థిక్నెస్ ఆఫ్ లైమ్ స్టోన్ ఉంది కాబట్టి అక్కడ మైనింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఇవి జరిగే అవకాశం తక్కువ, ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ. 50 మీటర్స్ అంటే 300 feet ఆల్మోస్ట్. సో అంత డెప్త్ అంత థిక్నెస్ ఉంది కాబట్టి అక్కడ జరిగే అవకాశాలు తక్కువ. అలాగే మీరు బెలూమ్ కేవ్స్ అని వినుంటారు. బిలం అని ఒక ఊరు కూడా ఉంది. సో ఆ కేవ్స్ కూడా ఈ కోయిలకుంట్ల లైమ్ స్టోన్స్తోనే నర్జీ లైమ్ స్టోన్స్, నిరుజీవి లైమ్ స్టోన్స్ని నర్జీ లైమ్ స్టోన్స్ అని అంటే క్లాసిఫికేషన్లో నర్జీ లైమ్ స్టోన్స్ అంటారు. ఈ నర్జీ లైమ్ స్టోన్స్తోనే ఆ బెలూమ్ కేవ్స్ కూడా ఏర్పడినాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ లైమ్ స్టోన్స్తో ఏర్పడింది. మనకు ఇటువైపు వెళ్తే కూడా ఈ కనమలోపల్లి దాటిన తర్వాత కూడా డోలమైట్స్ ఉన్నాయి. అవి నల్లమలై ఫార్మేషన్ నుంచి డోలమైట్స్ ఉన్నాయి. అటువైపు అంటే థిక్నెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ అవి జరగడం లేదు. ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడైతే చిన్న చిన్న ప్యాచెస్గా ఉన్నాయో అక్కడ థిక్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ బర్డన్ ప్రెషర్ అది కూడా ఉంది. ఓవర్ బర్డన్ ప్రెషర్ అంటే పైన ఉన్న మట్టి యొక్క ప్రెషర్ వలన త్వరగా కుంగిపోయే అవకాశం ఉంది. ఆ ఓవర్ బర్డన్ ప్రెషర్ వలన కూడా త్వరగా కుంగిపోతాయి అవి. సార్ కేవలం వర్షాకాలంలోనే ఇవి వస్తూ ఉంటాయి? అవునవును. ఎందువల్ల సార్ అట్లా? అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఓవర్ బర్డన్ ప్రెషర్ వలన వర్షం పడినప్పుడు ఆ భూమి నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఇంకా ప్రెషర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవడం వలన ఇవి ఆల్రెడీ కరిగి ఉంటాయి కాబట్టి అలాంటివి ఎక్కడైతే ఆ వీక్ పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ అంటే వీక్ లేయర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కుంగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ వర్షాలు పడినప్పుడు ఈ ఓవర్ బర్డన్ ప్రెషర్ వలన. అంటే మైనింగ్ జరుగుతుంది కదా సార్, మైనింగ్ జరగడం వల్ల ఏమైనా ప్రమాదం? మైనింగ్ వలన ఇలాంటి ప్రమాదం ఏమీ లేదండి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు నిడిజీవి అన్నారు, తర్వాత ఎర్రగుంట అన్నారు, కమలాపురం అన్నారు, ఆ తర్వాత జమ్మలమడుగు అంటున్నారు. అంటే అట్లా అక్కడ ఉన్నట్టు పట్టణాలకు కూడా కొంచెం ప్రమాదం అక్కడ. అంటే ప్రత్యేకంగా మైనింగ్ వలన ఎప్పుడు రాదంటే మైన్ చేసి వాళ్ళు దాన్ని మళ్ళీ పూడ్చి దానిపైన ఏమైనా ఇల్లు అట్లాంటివి కట్టినప్పుడు ఇలాంటి అవకాశం ఉంటుంది. లేదా వేరే దానికోసం అంటే మైనింగ్ అయిపోయి వాళ్ళంతా ఎక్స్ట్రాక్షన్ అంతా అయిపోయి దాన్ని మళ్ళీ పూర్తి చేసిన తర్వాత దాన్ని వేరే దానికి ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటివి అక్కడ జరగడం లేదు. స్టిల్ మైనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కాబట్టి అలాంటి ప్రమాదం లేదు ప్రస్తుతానికైతే. అంటే పట్టణాలకు ఎలాంటి ప్రమాదం లేకపోవచ్చు. మన కడప పట్టణానికైతే ఎలాంటి ప్రమాదం. నాకు కడప సార్, కడప జిల్లాలో ఏదైనా ఒక పట్టణాలు అంటే మీరు అనుకున్నట్టు డైలమైట్ కానీ అదేవిధంగా డోలమైట్ కానీ అదేవిధంగా లైమ్ స్టోన్స్ అంటున్నారు. ఆ లైమ్ స్టోన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఎర్రగుంట్ల అంటున్నారు, తర్వాత కమలాపురం అంటున్నారు, జమ్మలమడుగు అంటున్నారు, కాజీపేట అంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తప్పదంటారా? భవిష్యత్ అంటే నియర్ ఫ్యూచర్లో లేదు, ఎందుకంటే థిక్నెస్ చాలా ఎక్కువ. అది 50 మీటర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, మోర్ దాన్ 50 మీటర్స్ థిక్నెస్ ఉంది. అంటే 300 అడుగుల కంటే ఎక్కువ థిక్నెస్ ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఇది అవకాశం తక్కువ. థిక్నెస్ ఉంది కాబట్టి అది బేర్ చేసుకుంటుంది. అంటే కింద ఎక్కడో క్యాస్ట్ టోపోగ్రఫీ ఉండి అండర్ గ్రౌండ్ అంటే ఇప్పుడు బెలూమ్ కేవ్స్, అండర్ గ్రౌండ్ కేవ్స్ ఎక్కడైనా దాన్ని క్యాస్ట్ టోపోగ్రఫీ అంటాం మా భాషలో. అంటే మా భాష కాదు, మా జియాలజికల్గా
క్యాస్ట్ టోపోగ్రఫీ. ఇలాంటి క్యాస్ట్ టోపోగ్రఫీ ఉన్నా కూడా ఆ థిక్నెస్, ఇప్పుడు మనము బెలూమ్ కేవ్స్నే ఉదాహరణగా తీసుకున్నామంటే, బెలూమ్ కేవ్స్ పైన వాళ్ళు పంటలు పండిస్తున్నారు, కేవ్స్ కింద ఉన్నాయి, పైన పంటలు పండిస్తున్నారు, ఏమి జరగడం లేదు. ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ ఉంది అక్కడ. ఒక 50 మీటర్స్, అదే ఇందాక చెప్పుకున్నట్టు థిక్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత థిక్నెస్ వరకు కరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నియర్ ఫ్యూచర్లో అంటే ఒక 200-300 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఈ కరగడం అన్నది కూడా ఒకే రోజు కరిగిపోదు. అది ఇట్ మే టేక్ సమ్ హండ్రెడ్స్ 200 హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, 200-300 హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఒక్కసారిగా పెద్ద వరదలు వచ్చాయి. దాదాపు మనం అనుకున్న రీతిలో ఇప్పుడు సహజంగా విజయవాడలో చూసాం సార్ మనం, పెద్ద ఎత్తున వరదలు కురిసాయి. అలాంటి వరదలు కురిసినప్పుడు ఆ భూమి పైన నీరు శాతం ఎక్కువ ఉంటుంది, అది పీల్చుకోగానే కొంచెం కరిగే అవకాశాలు లేదు. అలాంటివి జరగవు. అలాంటి పైనుంచి భూమి పీల్చుకున్న వాటర్ వలన కరగవు అవి. లోపల అండర్ గ్రౌండ్ వాటర్ వలన అది కూడా చాలా స్లోగా జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా, కరగడం అన్న ప్రాసెస్ కూడా ఒక రోజులోనో లేకపోతే ఒక వారమో ఒక నెలలో జరగదు. అది సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అది కరగడానికి. కాబట్టి అది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అవడం వలన ఆ థిక్నెస్, అది కరిగి ఆ థిక్నెస్ తగ్గడం వలన ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వలన పుంగింది అంతే. కానీ అంటే అంత క్విక్గా జరిగే ఛాన్స్ లేదు. మీకు ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏమీ కాదు, కరగదు, అంత త్వరగా కరగదు. సార్ రైతాంగానికి మీరు ఇంతకు ఏం సూచించబోతున్నారు? ఫస్ట్ అంటే దీన్ని ఫోర్కాస్ట్ చేయలేము. ఇది ఒక న్యాచురల్ కెలామిటీ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ. ఫోర్కాస్ట్ చేయడం కష్టము. కానీ రైతులు కూడా ఎక్కడ వాళ్ళు సాగు చేసే భూమి కింద ఎలాంటి రాయి ఉందో తెలుసుకోవడం వాళ్ళకు 2 రకాలుగా ఉపయోగమే. వాళ్ళకు ఎరువులు అంటే దాని సారం, భూసారం పరీక్ష, అదే భూసారం గురించి తెలుసుకోవచ్చు. ప్లస్ ఇలాంటివి ఏమైనా ఉపద్రవాలు ఏమైనా వస్తున్నాయా అని కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ కింద ఏ రాయి ఉంది అనేది తెలుసుకోవడం వాళ్ళకు కూడా అవసరమే. కాబట్టి నేను ఇంతకుముందే మీకు చెప్పినట్లు మన జిల్లా అధికారులు ఎవరైనా చొరవ తీసుకొని అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళకి అవగాహన కలిగించడానికి. అంటే ప్రాంతాల వారీగా అయినా సరే, ఒకేసారి అయినా సరే మేమైతే ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటాము. మా దగ్గర ఉన్న మ్యాప్స్ అవన్నీ కూడా తీసుకుని వాళ్ళకు చూపించి ఇక్కడ మీ ప్లేస్లో ఇది ఉంది, మీ ప్లేస్లో ఇది ఉంది, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పగలం. అంటే మీకు ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం, కానీ మీరు జాగ్రత్తగా ఉండొచ్చు, అంటే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అన్నమాట మేము చెప్పాలి. అవునా సార్, ఎందుకంటే హెచ్చరికలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏమన్నారు, కొన్ని వందల సంవత్సరాలు పట్టి కరిగే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం కొంత ఉంటుంది, కొన్ని సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు లేదు 10 సంవత్సరాలకు కరిగే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. సో అలాంటి ప్రాంతాలను గుర్తించి, అదే నేనేమంటానంటే రైతాంగం తెలియదు కదా సార్ ఆయనకు. పాపం ఆయన ఏం చేస్తాడు, భూసార పరీక్షలు చేసుకుంటాడు, ఆ తర్వాత సాయిల్ టెస్ట్లు అవి చేయించుకుంటారు. కానీ ఈ స్థాయిలో చేసుకోవడం అనేది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని రైతు కూడా. కాబట్టి పాలక ప్రభుత్వాలు కూడా దీనిపైన స్పందిస్తే బాగుంటుందంటారా? బాగుంటుంది. మనకి ఇలాంటి పరీక్షలు అంటే థిక్నెస్ ఎంత ఉంది కూడా మనం కొలవచ్చు. మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. బట్ ఆ టెక్నాలజీ యూనివర్సిటీస్లో లేదు. మన దగ్గర నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మనకు కూడా వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తారు. థిక్నెస్ ఎంత ఉంది కూడా తెలుసుకోవచ్చు. సో ఒకవేళ ఎవరైనా అధికారులు పూనుకుని అలాంటి పరీక్షలు కూడా చేసి ప్రజలకి అందించవచ్చు. అంటే ఇలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉండడానికి, నిరోధించడానికి అలాంటి పరీక్షలు కూడా చేయవచ్చు అలాంటివి. సార్ మీరు పరిశోధనలు చేసి ఉంటారు జనరల్గా. మీ పరిశోధనలో కడప జిల్లాలో అతి తక్కువ లేయర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయి? అంటే అదే దాన్ని సీస్మిక్ అనాలిసిస్ అంటాము. ఈ సీస్మిక్ అనాలిసిస్ చేసే టెక్నాలజీ మా దగ్గర లేదు. అది చాలా ఖర్చు అంటే చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది మన ఎన్జిఆర్ఐ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు మాత్రమే చేయగలరు అలాంటిది. అంటే డేటా కావాలంటే మనం తెప్పించుకోవచ్చు. మేము అలాంటి ప్రయత్నం ఇప్పటివరకు అయితే చేయలేదు. సార్ జనరల్గా ఇప్పుడు రైతుకు ఖర్చుతో కూడుకున్న పని కదా, రైతు చేయలేడు. మన అధికారులే చొరవ తీసుకుని ఆ డేటా తెప్పించుకొని వాళ్ళకి కావాల్సిన మ్యాపింగ్ అని ఏదైనా ఏ విషయంలో అయినా మమ్మల్ని సంప్రదించినా కూడా మేము చేయగలం. వాళ్ళకి అనాలిసిస్ చేయించగలం, అంటే ఎలా ఉంది అని. ఆ డేటా తెప్పించుకో అంటే జిల్లా అధికారులకు వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి
వాళ్ళు తెప్పించుకోవచ్చు, ఆ డేటా తెప్పించుకోవచ్చు. సార్ మీరు అన్నారు, ఒక మాట అన్నారు, ఏదైతే మనం రెడీగా ఉన్నాం, అధికారులు చొరవ చూపితే మాత్రం ఖచ్చితంగా అవగాహన సదస్సులు లాంటివి నిర్వహిస్తామని చెప్తున్నారు. సో నేనేమంటానంటే ఒక్కసారిగా ఏదైతే అనుకోకుండా దువ్వులో జరిగింది ఘటన ఇది. ఇంతవరకు మనం సీకే దినాల విషయం, వేంపల విషయం, ఇది జరిగింది మొట్టమొదటిసారి 2019లో వచ్చింది, కానీ అంత పెద్ద ఎత్తున ఆ ప్రమాదం జరగలేదు. అదే నేనేమంటానంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి రైతాంగం ఎదుర్కొంటుంది. ఒక రకంగా భయానకమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. అయితే నేనేమంటానంటే ఒక్కసారిగా మీరు సర్వే చేయాలనుకుంటే ఏదైతే భూసారంలో ఇది ఉందని చెప్పటానికి మీరు సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు, ఒక్కసారిగా పరీక్ష నిర్వహించడానికి సాధ్యమంటారా? అంటే ఒక్కసారిగా పరిశోధించడం అంటే నేనేమంటే సర్వే ఇప్పుడు మీరు మేము సిబ్బంది రెడీగా ఉన్నాం, బట్ నేనేమంటున్నానంటే సిబ్బంది అంతా ఒక్కసారిగా కూడా అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి చేయడానికి వీలుంటుందా? వీలుంటుంది. అంటే మన దగ్గర అంత సామర్థ్యం ఉందా సార్? అదే లేదు, మన దగ్గర లేదు. NGRI వాళ్ళు చేసిన వాళ్ళ దగ్గర డేటా తెప్పించుకుని మనము చేయించగలం, అంటే అనాలిసిస్ చేయగలము. వాళ్ళ దగ్గర డేటా తెప్పించుకుని చేయగలము. ఒకవేళ మనం పరీక్షలే అలాంటి డేటా వాళ్ళ దగ్గర లేదు అంటే అది చేయాలంటే వాళ్ళే సమర్థులు. NGRI నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే సమర్థులు, వాళ్ళు వచ్చి వాళ్ళే చేయాల్సింది. సార్ చివరిగా మీరు రైతులకు ఏం సూచన ఇవ్వబోతున్నారు స్పష్టంగా? రైతులు కూడా వ్యక్తిగతంగా ఎవరినైనా అధికారులను కానీ మమ్మల్ని కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళ భూమి కింద ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, వాటి వలన వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందా, ఇలాంటివి వాళ్ళు కూడా తెలుసుకోవడం మంచిది. అంటే ప్రభుత్వము ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి, లేదా ఒక సమూహంగా అయినా సరే వచ్చి, ఒక ప్రాంతం వాళ్ళు ఒకసారి వచ్చి తెలుసుకోవచ్చు, మేము ఉన్నాము, లేదా మన అధికారుల ద్వారా అయినా కూడా వాళ్ళు అలాంటి సమాచారము తెలుసుకునే అవకాశం ఉంది. అంటే ఎంతసేపు ప్రభుత్వమే రావాలి, ప్రభుత్వమే సహాయం చేయాలి, అంటే ప్రభుత్వమే వచ్చి మాకు చెప్పాలి అనకుండా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో కూడా వాళ్ళు వచ్చి తెలుసుకుంటే మంచిది. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మంచిదండి, థ్యాంక్ యూ. సో కడప జిల్లాలో ప్రధానంగా లైమ్ స్టోన్, డైలమైట్స్తో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవి త్వరితగతిన కరిగే అవకాశం లేకపోలేదు. ప్రాంతాన్ని బట్టి లేయర్ ఏదైతే కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు, మరికొన్ని త్వరితగతిన కరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రైతులకు తెలియకపోవడం వల్ల రైతు భూముల్లో గుంతలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ ఏదైతే సింక్ హోల్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం త్వరితగతిన లైమ్ స్టోన్ కరిగిపోవడానికే ప్రధాన కారణం. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా ప్రధానంగా ఏదైతే వారి భూసార పరీక్షలు చేసుకుంటారు, అదేవిధంగా అన్ని రకాల పరీక్షలు చేసుకునేటువంటి రైతాంగం కూడా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా పెను ప్రమాదం తప్పదు. ఆ ప్రమాదం తప్పక ముందే రైతాంగం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందుకు పాలక ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి, రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. ఏదైతే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టగలటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కూడా రైతాంగానికి ఒక రకంగా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ప్రొఫెసర్ రఘుబాబు గారు చెప్తున్నారు. కెమెరా కిషోర్, RTV, కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.